మిత్రులారా, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారిని అభిమానించే వాళ్ళ సంఖ్య దేశంలో కోట్లలో ఉంటుందన్నమాట. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మన దేశంలో రహదారుల నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుందో మనమంతా కూడా కళ్ళారా చూస్తున్నాం. ఏదైనా నేషనల్ హైవే ఎక్కండి, దీని అమ్మ కొడుకు పోతా ఉంటే మనం అమెరికాలో పోతున్నామా, లండన్లో పోతున్నామా, ఏదైనా ఫారిన్ కంట్రీలో పోతున్నామా కూడా తెలియదు. ఆ మాదిరిగా ఉండే రోడ్లు ఇప్పుడు, అవునా కదా? దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతా ఉన్నా కూడా ఈ నితిన్ గడ్కరీ గారు ఎక్కడా కూడా అవినీతికి పాల్పడడంలే. అలాంటి నితిన్ గడ్కరీ గారు నిజాయితీగా చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక, అదేవిధంగా ఓర్వలేక బీజేపీ వ్యతిరేకులు ఇథనాలు అదేవిధంగా పెట్రోల్ విషయంలో నితిన్ గడ్కరీ అవినీతికి పాల్పడతా ఉన్నట్టు ఆరోపిస్తున్నారన్నమాట. సహజంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి నితిన్ గడ్కరీ గారు తనపై వస్తున్నటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాకు షుగర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా డిస్టిలరీ, అలాగే పవర్ ప్లాంట్లు ఉన్నాయి. నాకు ఆదాయం అయితే పుష్కలంగా వస్తుంది. నా మెదడు నెలకు 200 కోట్ల రూపాయలు అయితే సంపాదించగలుగుతుంది. నాకు ఎవరైతే నా మీద ఈ అభాండాలను వేస్తా ఆరోపణలు చేస్తారో వాళ్ళ మాదిరిగా దిగజారే అవసరం అయితే నాకు లేదంటూ నాగపూర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టాడు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశంలో స్థిరంగా ఉన్నటువంటి పెట్రోల్ ధరలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా నాణ్యమైనటువంటి ఈ రోడ్ల నిర్మాణం చూసి ఓర్వలేక మోడీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నటువంటి అసూయతో గతంలో తాము చేసేటువంటి అవినీతిని మర్చిపోయి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఇలాంటి చౌకబారు మాటలు అయితే మాట్లాడడం చెప్పాలంటే నిజంగా సిగ్గుచేటం. మనమంతా కూడా చూసాం కదా, గతంలో యూపీఏ సర్కార్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు ఎన్ని అవినీతి కుంభకోణాలు, ఎన్ని స్కామ్లు మనకు తెలియకనా? అసలు వీళ్ళకి మాట్లాడేదానికి అర్హత ఉన్నదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి.